సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్లో 14.20 కోట్ల బిడ్తో సంచలనంగా నిలిచిన ప్రశాంత్ వీర్ సీజన్ తొలి మ్యాచ్లో ఆడకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. జడేజాకు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని ఆలోచించి తీసుకున్న ఈ 20 ఏళ్ల కుర్రాడికి తుది జట్టులో ఎందుకు స్థానం దక్కలేదో సీఎస్కే ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. మరోవైపు 14 కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్న కార్తీక్ శర్మకు ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కింది. బేస్ ప్రైస్ కు కొనుక్కున్న సర్ఫరాజ్ కూడా అవకాశం ఇచ్చారు. ప్రశాంత్ వీర్ను ఎందుకు పక్కన పెట్టారో $1 మిలియన్ ప్రశ్న. అయితే వీర్ను తప్పించడానికి 2 కారణాలు ఉన్నట్టు అర్థమవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆర్చర్, బర్గర్ తమ పదునైన పేస్ బౌలింగ్ తో విజృంభించడంతో సీఎస్కే కొన్ని పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ ను చెన్నై జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో సీఎస్కేకు ఇంపాక్ట్ ప్లేయర్ గా సర్ఫరాజ్ ను తీసుకోక తప్పలేదు. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్ లో ఉన్న ప్రశాంత్ వీర్ కు అవకాశం దక్కలేదు. మరోవైపు గౌహతి మ్యాచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆర్చర్, బర్గర్ ఆరంభంలో ఎలా బౌలింగ్ చేశారో చూస్తేనే తెలుస్తుంది. దీంతో స్పిన్నర్ ప్రశాంత్ వీర్ ను అవసరం లేదని భావించి ఉంటారు. జట్టు ప్రయోజనాల కోసమే ప్రశాంత్ వీర్ ను పక్కన పెట్టి ఉంటారని తెలుస్తుంది. దీంతో ఐపీఎల్ డెబ్యూకి ప్రశాంత్ వీర్ కు ఇంకా సమయం ఉందని తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఘోరంగా ఓడిపోవడంతో పంజాబ్ తో జరగబోయే రెండో మ్యాచ్ లో ప్రశాంత్ కు అవకాశం దక్కొచ్చు. ఒకవేళ అవకాశం దక్కితే ప్రశాంత్ వీర్ ఆట చూడాలని సీఎస్కే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 2005లో జన్మించిన ఉత్తరప్రదేశ్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కు 20 ఏళ్లు మాత్రమే. ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతూ పొట్టి ఫార్మాట్లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. జడేజా లాగే ప్రశాంత్ కూడా స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయడంతో పాటు లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వస్తాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జడేజాకు పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటూ చెన్నై భావించి ఏకంగా 14,20,00,000 పెట్టి తీసుకున్నారు. యూపీ T20 లీగ్లో వీర్కు తొలిసారి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ లీగ్లో తన ఆల్రౌండ్ షోతో దుమ్ము లేపాడు. 10 మ్యాచ్ల్లోనే 155.34 స్ట్రైక్ రేట్తో 320 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ రాణించి 8 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా నిరూపించుకున్నాడు. వీర్ కోసం ఐపీఎల్ కనీస ధర 30 లక్షలు. ఈ యువ ఆటగాడి కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ భారీ మొత్తంతో ముందుకు రావడంతో బిడ్డింగ్ తీవ్రమైంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రంగంలోకి దిగాయి. చివరకు ఈ ఆల్రౌండర్ను సీఎస్కే ఫ్రాంచైజీ 14.20 కోట్ల బిడ్ వేసి సొంతం చేసుకుంది. ఇంత క్రేజీ ప్లేయర్ ఐపీఎల్లో ఎలా ఆడతాడో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కానీ ఆశ్చర్యకరంగా సీఎస్కే మాత్రం తమ తొలి మ్యాచ్లో ప్రశాంత్ వీర్కు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఈ 20 ఏళ్ల కుర్రాడి టాలెంట్ గురించి క్రికెట్ ఫ్యాన్స్కు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరి చెన్నై తామాడబోయే రెండో మ్యాచ్లో అయినా ప్రశాంత్కు ఛాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.